ఆరోగ్యంగా ఆనందమయ జీవితం గడపడానికి యోగా ఎంతో దోహదం చేస్తుందని ధర్మవీర్ యోగా శిక్షణ గురువు ఐలేని అనితారెడ్డి తెలిపారు. ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్న ప్రస్తుత యువత వారి దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ మండలం పోతారం ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు యోగా యొక్క ప్రత్యేకతను వివరించారు. యోగాసనాలు వేస్తూ యోగాతో యోగ్యులవుతారు, మానసికంగా శారీరకంగా సమతుల్యం సాధిస్తారన్నారు. ప్రస్తుతం ఎంతో మంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. అన్ని సమస్యలకు యోగా పరిష్కారంగా పనిచేస్తుందన్నారు. అలాగే జిల్లెలగడ్డ రెసిడెన్షియల్ పాఠశాల, నాగరం రోడ్లోని బెజ్జంకి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యోగాసనాలు వేస్తూ యోగా ప్రత్యేకతను వివరించారు. యోగా అంటే శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అదొక జీవన ప్రమాణం. శాంతి, క్రమశిక్షణతో కూడిన జీవనానికి యోగా ఎంతో అవసరం. శరీరము, మనసు, ఆత్మను అనుసంధానం చేసే అద్భుత సాధనం యోగా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, యోగా సాధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు యోగా డే సందర్భంగా వివిధ రకాల స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా యోగా ఈజ్ ఆల్ ఇన్ వన్. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఒక యోగా డే రోజు వచ్చింది కదా అని యోగా చేయడం కాదు, ప్రతి నిత్యం యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి. అలాగే అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి తప్పకుండా యోగా చేయాలని ఒక నియమ నిబంధన పెట్టడం చాలా సంతోషం. అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో కూడా ఒక యోగా టీచర్ ఉంటే ఒక మనిషికి జీవనోపాధితో పాటు అలాగే వాళ్ళ పిల్లల జీవన విధానం కూడా మారుతుంది. మానసిక ఒత్తిడిని జయిస్తారు. ఇప్పుడు చిన్న వాటికే పిల్లలు ఫెయిల్ అయినా కూడా, వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయినా, ఇంట్లో చిన్నగా తల్లిదండ్రులు మందలించినా కూడా డిప్రెషన్స్లోనే ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. నిజంగా మొదటి నుంచి యోగా కనుక చేపిస్తే పిల్లల జీవన విధానం వాళ్ళ మీద వాళ్లకు ఒక నిగ్రహ శక్తి కలుగుతుంది. కాబట్టి అందరూ ప్రతి వేదిక మీద నేను చెప్తున్నాను, ఈరోజు ఈ వేదిక మీదుగా కూడా దయచేసి ప్రతి పాఠశాలలో, అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రతి పాఠశాలలో ఒక యోగా టీచర్ ఉంటే మనం ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అలాగే అన్ని కేసులు వస్తున్నాయి, అలాగే అన్ని సెక్షన్స్ వస్తున్నాయి, ఎన్ని రోగాలు వస్తున్నాయో అన్ని మందులు మనం కనిపెడుతున్నాం. కాబట్టి రాకముందు అనేది ఇంపార్టెంట్. కాబట్టి యోగా టీచర్ కనుక ఉంటే నిజంగా ప్రతి మనిషి జీవితం ఆనందమైంది. రోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. మరి ఇంత మంచి అవకాశం కల్పించి ఈ స్కూల్లో మాకు ఒక వేదిక ఇచ్చి చక్కగా బంగారు తల్లిలో నిజంగా మీ అందరికీ కూడా హ్యాట్సాప్, చాలా చక్కగా యోగా చేశారు. మరి మీరు చేశారంటే మీకు నేర్పించిన గురువులకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొక మారు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ఈజ్